ఆకాశవాణి వార్తలు చదువుతున్నది గడ్డే దుర్గారావు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బెంగళూరు టెక్ సమ్మిట్ 2020ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్సంబర్గ్ ప్రధానమంత్రి జేవియర్ బెట్టెల్ ఈరోజు వర్చువల్ శిఖరాగ్ర సదస్సు నిర్వహిస్తారు. దేశంలో కోవిడ్-19 రికవరీ రేటు 93.58% మెరుగుపడింది. జమ్మూ కాశ్మీర్లో నగ్రోటా బన్ టోల్ ప్లాజా సమీపంలో ఈ ఉదయం భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో 4 తీవ్రవాదులు హతమయ్యారు. ఈరోజు ప్రపంచ టాయిలెట్ దినాన్ని పాటిస్తున్నారు. ఈ సందర్భంగా పారిశుధ్యం గురించి అవగాహన కల్పిస్తూ మరుగుదొడ్ల వాడకంపై ప్రజలను ప్రోత్సహిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బెంగళూరు టెక్ సమ్మిట్ 2020ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో అట్టడుగు వర్గానికి పాలనా ప్రయోజనాలు చేరవేసేందుకు సాంకేతికంగా గల అవకాశాలను వివరించారు. ప్రభుత్వ కార్యక్రమాలు వేగంగా చేరవేసేందుకు పారదర్శకంగా ప్రోత్సహించేందుకు టెక్నాలజీ ఉపయోగపడుతుందని ప్రధానమంత్రి అన్నారు. 200 పైగా భారత కంపెనీలు వర్చువల్ గా ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేశాయి. 50 పైగా భారతీయ టెక్ అంకుర పరిశ్రమలు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని యూరోపియన్ కంపెనీలకు ఈ సమావేశంలో ప్రదర్శిస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్సంబర్గ్ ప్రధానమంత్రి జేవియర్ బెట్టెల్ తో కలిసి ఈరోజు వర్చువల్ శిఖరాగ్ర సదస్సు నిర్వహిస్తారు. గత 2 దశాబ్దాల్లో ఇరు దేశాల మధ్య జరుగుతున్న మొట్టమొదటి శిఖరాగ్ర సదస్సు ఇదే. ఇరువురు నాయకులు కోవిడ్ మహమ్మారి అనంతరం ఇరు దేశాల మధ్య సహకార పటిష్టతతో పాటు యావత్ ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చిస్తారు. అలాగే జాతీయ అంతర్జాతీయ అంశాలపై పరస్పరం అభిప్రాయాలు తెలుపుకుంటారు. దేశంలో కోవిడ్-19 రికవరీ రేటు 93.58% మెరుగుపడింది. నిన్న ఒక్కరోజే 48,493 మంది కోవిడ్ నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 83,83,603 చేరింది. యాక్టివ్ కేసులు 4.9% ఉన్నాయి. మరో 585 మంది మృతి చెందడంతో మరణాల సంఖ్య 131,578కి చేరింది. ఇలా ఉండగా గత 24 గంటల్లో 10,28,203 కరోనా శాంపిళ్ల పరీక్షలు జరిపినట్లు భారత వైద్య పరిశోధనా మండలి తెలిపింది. ఇప్పటి వరకు దేశంలో 12,85,00,000 పైగా పరీక్షలు జరిగాయని పేర్కొంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 38,000కు పైగా పరీక్షలు చేయగా 1,058 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,60,834కి చేరింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం కోవిడ్ నుంచి నిన్న మరో 1,440 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా మెరుగుపడి 94.59%గా నమోదైంది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 2,46,733కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 12,000కు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 10,000 మందికి పైగా హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. జమ్మూ కశ్మీర్లో నగ్రోటా బన్ టోల్ ప్లాజా సమీపంలో ఈ ఉదయం భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో 4 తీవ్రవాదులు హతమయ్యారు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై ఈ తెల్లవారుజామున 5 గంటలకు ఈ ఘటన జరిగింది. టోల్ ప్లాజా సమీపంలో తీవ్రవాదుల గ్రూపుతో వెళుతున్న ట్రక్కును నిలువరించే ప్రయత్నం చేయగా అందులో ఉన్న తీవ్రవాదులు కాల్పులు జరపగా భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పులో 4 తీవ్రవాదులు హతమయ్యారు. వ్యూహాత్మకంగా ఆలోచనాత్మక నాయకత్వంతో సామాజిక పరంగా రాజకీయ పరంగా శక్తివంతమైన నిబద్దతతో క్షయవ్యాధి నివారణకు ప్రజా ఉద్యమం రావాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ నొక్కి చెప్పారు. కొత్త ఢిల్లీలో నిన్న 33వ క్షయవ్యాధి భాగస్వామి మండలి సమావేశంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 2030 కల్లా క్షయవ్యాధి నిర్మూలన జరగాలన్న లక్ష్యానికి భిన్నంగా 2025 కల్లా ఈ వ్యాధిని నిర్మూలించాలన్న భారతదేశపు ప్రచార కార్యక్రమం టీబీ హారేగా దేశ్ జీతేగా గురించి మాట్లాడారు. కోవిడ్-19ని ఆయన సమీక్షిస్తూ 2020 జనవరి నుంచి అక్టోబర్ వరకు కేవలం 14,50,000 టీబీ కేసులను మాత్రమే గుర్తించడం జరిగిందని, ఇది 2019తో పోలిస్తే 29% తక్కువని, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మణిపూర్, గోవా వంటి రాష్ట్రాల్లో 35 నుంచి 40% తగ్గింపు ఉందని కూడా డాక్టర్ హర్షవర్ధన్ వివరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కోవిడ్-19 నుంచి రక్షణకి 3 మంత్రాలు. మాస్క్ తప్పక ధరించండి. 6 అడుగుల దూరం తప్పనిసరి. గుర్తుంచుకోండి. ముఖాన్ని తాకకండి. చేతులు శుభ్రంగా ఉంచుకోండి.
ఈ రోజు ప్రపంచ టాయిలెట్ దినం పాటిస్తున్నారు. ఈ సందర్భంగా పారిశుధ్యం పట్ల మరుగుదొడ్ల ఉపయోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. స్వచ్ఛమైన పారిశుధ్యం పాటించడం పట్ల అవగాహన పెంపొందించేందుకు స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ కింద జలశక్తి మంత్రిత్వ శాఖ కింద పనిచేసే త్రాగునీరు, పారిశుధ్యం విభాగం ప్రపంచ టాయిలెట్ డే కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఉత్తమ రాష్ట్రాలు, జిల్లాలను స్వచ్ఛ పురస్కార్తో సత్కరిస్తారు. ఈ సంవత్సరం ప్రపంచ టాయిలెట్ దినాన్ని సుస్థిర పారిశుధ్యం, వాతావరణ మార్పు ఇతివృత్తంగా జరుపుకుంటున్నారు. వరదలు, క్షామం, సముద్ర మట్టాల పెరుగుదల వంటి తీవ్రమైన వాతావరణ మార్పు పారిశుధ్య వ్యవస్థకు ముప్పుగా పరిణమించి ఆరోగ్య సమస్యలను పెంచుతోంది. కోవిడ్-19 తదితర రోగాల నివారణకు గట్టి రక్షణ వ్యవస్థగా పరిశుభ్రమైన, సురక్షితమైన మరుగుదొడ్లు దోహదపడతాయి. స్వచ్ఛ భారత్ అభియాన్ కింద భారతదేశం పరిశుభ్రమైన, స్వచ్ఛమైన పారిశుధ్యం పాటించేందుకు చెప్పుకోదగ్గ మంచి చర్యలు తీసుకుంది. కాగా 11 కోట్లకు పైగా వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి దారితీస్తూ 6 లక్షలకు పైగా గ్రామాలు బహిరంగ మలమూత్ర రహిత గ్రామాలుగా మారడానికి కృషి చేసింది. పారిశుధ్యం కొరత వల్ల పౌష్టికత్వం లోపం ఏర్పడుతుందని, రోగాలు సోకే ముప్పు పెరుగుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఈరోజు ప్రపంచ మరుగుదొడ్డి దినం సందర్భంగా ఉపరాష్ట్రపతి ఒక సందేశం ఇస్తూ ఆరోగ్యకరమైన సమాజానికి, ఆరోగ్యకరమైన దేశానికి స్వచ్ఛత, పారిశుధ్యం అత్యంత ప్రాధాన్యాలని ట్వీట్ చేశారు. మన దేశం బహిరంగ మలమూత్ర రహిత దేశంగా ఆవిర్భవించడానికి ప్రజలు కట్టుబడి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. కూలిపోతున్న కారణంగా నిలిపివేసిన 2 ఏళ్ల తర్వాత బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను మళ్లీ తిప్పడానికి అమెరికా వైమానిక శాఖ అనుమతి ఇస్తుంది. 20 నెలల పాటు సమగ్రంగా పద్ధతి ప్రకారం సమీక్ష జరిపాక ఈ విమానాలు నడపడానికి అనుమతి ఇస్తున్నట్లు విమానాల భద్రతా సంస్థ అయిన FAA తెలిపింది. 2019 మార్చిలో ఇథియోపియన్ ఎయిర్లైన్స్ జెట్ కూలిపోయాక ప్రపంచవ్యాప్తంగా ఈ విమానాన్ని నిలిపివేశారు. మరొక మ్యాక్స్ విమానం ఇండోనేషియా లైన్ ఎయిర్ సంస్థ ఆధీనంలో జావా సముద్రంలో ఎగురుతూ కూలిపోయిన 5 నెలలలోపే ఇథియోపియన్ విమానం కూలిపోయింది. దాంతో ఈ విమానాలు గగనతలంలో ఎగరడం ఆగిపోయాయి. బీహార్లో ఛాత్ పూజ 2వ రోజు ఈరోజు సాయంత్రం ఖర్నా పూజలు నిర్వహిస్తారు. ఈ పూజ సందర్భంగా సూర్య భగవానుడికి ప్రార్థన చేసి పాయసం, పూరి, పండ్లు అర్పిస్తారు. ఛాత్ వ్రతధారులు ఖర్నా ప్రసాదం స్వీకరించాక తమ 36 గంటల ఉపవాసం ప్రారంభించి శనివారం ఉదయం సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించాక ఉపవాస దీక్షను విరమిస్తారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలను విధించింది. ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి PM స్వనిధి పథకం కింద 27,33,000 పైగా దరఖాస్తులు కేంద్రానికి అందాయి. వీటిలో 14,34,000 పైగా దరఖాస్తులకు మంజూరు లభించింది. దాదాపు 7,88,00,000 రూపాయల రుణాలు పంపిణీ అయ్యాయి. కోవిడ్-19 లాక్డౌన్ మూలంగా తమ స్వస్థలాలకు వెళ్లిన వీధి వ్యాపారులు కూడా ఈ రుణాలకు అర్హులని కేంద్ర గృహకల్పన, పట్టణ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రుణాలు ఎటువంటి అడ్డంకి లేకుండా లభిస్తాయని, ఏదైనా కామన్ సర్వీస్ సెంటర్ నుంచి గానీ, పురపాలక కార్యాలయం నుంచి గానీ, ఏదైనా బ్యాంకుకి వెళ్లి గానీ దరఖాస్తు చేసుకోవచ్చని ఆ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బెంగళూరు టెక్ సమిట్ 2020ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్సంబర్గ్ ప్రధానమంత్రి జేవియర్ బెట్టెల్ ఈరోజు వర్చువల్ శిఖరాగ్ర సదస్సు నిర్వహిస్తారు. దేశంలో కోవిడ్-19 రికవరీ రేటు 93.58% మెరుగుపడింది. జమ్మూ కాశ్మీర్లో నగ్రోటా బన్ టోల్ ప్లాజా సమీపంలో ఈ ఉదయం భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో 4 తీవ్రవాదులు హతమయ్యారు. ఈరోజు ప్రపంచ టాయిలెట్ దినాన్ని పాటిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.